नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। संपूर्ण जिल्ह्यात 79वा स्वातंत्र्य दिन साजरा। जिल्हाधिकारी कार्यालयात सरकारी प्रमुख पाहुण्यांनी राष्ट्रध्वज फडकवला। मंचिराला जिल्ह्यामध्ये समुपदेशा नावाखाली पोलिसांनी एका व्यक्तीला मारहाण केली। पीडितेने न्याय मागण्यासाठी पोलीस अधिकाऱ्यांकडे तक्रार केली। अव्याहतपणे चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद। राजीव ज्योती यात्रेकरूंना कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस मध्ये जेवण आणि राहण्याची व्यवस्था। सकाळी नाश्त्यानंतर स्थानिक काँग्रेस कार्यकर्त्यांनी सन्मानाने निरोप दिला। आजच्या सविस्तर बातम्या। 79व्या या स्वातंत्र्य दिनानिमित्त तेलुगू राज्याच्या मुख्यमंत्र्यांमध्ये शाब्दिक गोळीबार झाला। विजयवाडा आणि हैदराबाद येथे ध्वज महोत्सवाच्या कार्यक्रमामध्ये मुख्यमंत्री रेवंत रेड्डी आणि आंध्र प्रदेशाचे मुख्यमंत्री चंद्रबाबू नायडू यांनी गोदावरी आणि कृष्णाच्या पाण्यावर टीकाही केली। आंध्र प्रदेशाचे मुख्यमंत्री चंद्रबाबू नायडू यांनी तेलंगणाला या अप्रत्यक्षपणे विचारले की त्यांनी बांधण्याची योजना आखलेल्या या धरणाबद्दल तुम्हाला काय अडचण आहे। त्यांनी अप्रत्यक्षपणे मुख्यमंत्री रेवंत रेड्डी यांना लक्ष्य करून कठोर टिप्पणीही केली की प्रकल्पाच्या बांधकामाला कोणीही आक्षेप घेण्याची गरज नाही। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी स्पष्ट केले की कृष्णा आणि गोदावरीच्या पाण्यात आमचाही वाटा मिळण्यात कोणतीही तडजोड केली जाणार नाही। आंध्र प्रदेशाचे मुख्यमंत्री चंद्रबाबू नायडू यांनी विजयवाडा येथे गोलकोंडा किल्ल्यावर केलेल्या टिप्पणींवर मुख्यमंत्र्यांनी जोरदार प्रत्युत्तर दिले। दोन्ही राज्याच्या पाण्याच्या वाट्यांबाबत कोणतीही मागे हटणार नाही असे त्यांनी जोरदार टिप्पणीही केली। कितीही प्रयत्न केले तरी आम्ही ते प्रयत्न उद्ध्वस्त करू। आम्ही कोणत्याही परिस्थितीत कट रचू आणि राज्याला मिळणाऱ्या या पाण्याच्या वाटाही मिळवून देऊ असे म्हणाले। మనం సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం। సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం। ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు। ఎవరు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు। వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం। దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా। వరదను భరించాలి గాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా। సమగ్ర నీటి నిర్వహణతో వాటర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం। ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లు 99% నిల్వలతో జల కళను సంతరించుకున్నాయి। 785 టీఎంసీ నీళ్లు వివిధ రిజర్వాయర్లో అందుబాటులో ఉన్నాయి। భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకుంటున్నాం। భూమిని జలాశయంగా మార్చే ప్రయత్నాలు ఫలిస్తున్నాయి। వర్షాకాలం తర్వాత +3 3 మీటర్లు ముందు -8 మీటర్ల కంటే తగ్గకుండా భూగర్భ జలాలు ఉండేలా నీటి నిర్వహణ చేపడుతున్నాం। పెండింగ్ ప్రాజెక్టుల లక్ష్యాలను నిర్దేశించుకొని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం। కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు। ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం। అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు। కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు। 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం। మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు। ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు। ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది। ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి।
మీరు అందరూ ఈనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అనే విధానాన్ని తీసుకొని ఆ రోజుల్లోనే మొదటి ప్రధానమంత్రి మన ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది. राज्य सरकारचे सल्लागार अहमद शबीर अली म्हणाले की 79व्या स्वातंत्र्य दिनाच्या या समारंभासाठी शुक्रवारी जिल्हा केंद्रातील पोलीस परेड ग्राउंडवर आयोजित कार्यक्रमामध्ये ते उपस्थित होते. त्यांनी लोकप्रतिनिधी, जिल्हाधिकारी राजेश शहा आणि SP अखिल महाजन यांच्या समावेमध्ये त्यांनी राष्ट्रध्वज फडकवला. त्यांना पोलिसांची मानवंदनाही मिळाली. अधिकाऱ्यांनी लोकांसह विद्यार्थ्यांनी सादर केलेले सांस्कृतिक कार्यक्रम पाहिले. तर 1945 मध्ये महात्मा गांधीसह भारतीय राष्ट्रीय काँग्रेसच्या नेतृत्वाखाली भारत छोडो आंदोलनातून अनेक लोकांच्या बलिदानामुळे 1900 हे 49 मध्ये देशाला स्वातंत्र्य मिळाले याची आठवण त्यांनी करून दिली. ते म्हणाले की महात्मा गांधींनी अहिंसेद्वारे स्वातंत्र्य मिळवून दिले. तेलंगणा राज्य सरकार सर्व घटकांचे कल्याण इच्छिते आणि सुशासनही देईल. ते म्हणाले की नवीन रेशन कार्ड छपाई पूर्ण झालेली आहे आणि इंदिरम्मा घरे हे बांधून स्वतःचे घर घेण्याचे पूर्ण होईल स्वप्न. तर त्यांनी सर्वांना सरकारच्या कल्याणकारी योजनांचा लाभ घेण्याचे आवाहन केले. त्यानंतर त्यांनी माहिती विभागाच्या या तत्वाखाली उभारलेल्या छायाचित्र प्रदर्शन स्टॉलला भेट दिली. గౌరవ ముఖ్యమంత్రి తరఫు నుంచి ఈ పిల్లల గురించి అడ్వాన్స్ గా, అలాగే విద్యా రంగంలో కూడా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పినాను, ఈ కొంచెం మీరు దీని మీద ఆర్డర్ చేసి ఈ అభివృద్ధి చేస్తున్నారు. మనుషుల్లో లేకుంటే సాదా పేపర్ మీద కానీ సాదా బయనామా మీద కానీ 12,000 కేసెస్ ఉన్నవాళ్ళు సిద్ధంగా తెలియజేస్తున్నారు. అయినా మీ మీద बहुत बेहतरीन ध्यान ज्यादा अरेंजमेंट कर रहे हैं और मैं आशा कर పరేడ్ నిశ్రమణ కోసం అతిథుల అనుమతి. కెమెరా కొద్దిగా
ఈరోజు ఈ యొక్క సభలో స్వతంత్ర దినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాల్లో హాజరైన ప్రతి ఒక్కరితో గతంలో 79 ఇయర్ కంటే ముందు 1985లో కాంగ్రెస్ పార్టీ ద్వారా దేశంలో స్వతంత్రం తీసుకురావాలని మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో మనము ఈ స్వతంత్ర పోరాటం చేసి తుదకి 1942లో లాస్ట్లో క్విట్ ఇండియా ముల్క్ छोड़ो భారత్ छोड़ो అని స్లోగన్తో మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో మనం పోరాడి మరి అహింసతో దేశంలో ఎన్నో దేశాలు పోరాడినారు కానీ మీరు చూసినారు తుపాకులతో బాంబులతో కొట్లాడు కానీ ఇక్కడ అహింసా పద్ధతిలో మహాత్మా గాంధీ గారు మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన విషయం ఒకసారి గుర్తించుకోవాలి. ఇది భారతదేశంలో ఎక్కడ లేని మన తెలంగాణలో కార్డు ప్రింట్లు మొదలు అయిపోయినాయి. వెరీ సూన్ మొత్తం మందికి రేషన్ కార్డు కూడా పంపించే కార్యక్రమాల్లో ఉన్నామని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇంద్రమ్మ హౌసింగ్ దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇంద్రమ్మ హౌసింగ్ ఆగిపోయింది. ఇలా బీదవాళ్ళు చూస్తున్నారు. ఇంద్రమ్మ హౌసింగ్ 5 లక్షల రూపాయలతో ఒక హౌసింగ్తో 4.5 లక్షల ఇళ్ళు మొత్తం రాష్ట్రంలో మన ఆదిలాబాద్ కానీ బోధ్ కానీ ఇలాంటి ఎక్కడ కాన్స్టెన్సీ ఉన్నా అక్కడ 3,500 ఇళ్ళు మంజూరు చేసినాము. దాదాపు 9,993 మనము ఇంద్రమ్మ ఇళ్ళు మంజూరు చేసుకున్నాం. దాదాపు దాంట్లో పని కూడా 7,134 మంది మార్కెట్ కూడా ఇచ్చేసినాం. కొంత బేస్మెంట్లు కూడా 3,500 బేస్మెంట్లు 1 లక్ష రూపాయలు కూడా 30 కోట్ల రూపాయల డబ్బులు కూడా మనం बेनिफिशियरకు अंदाजयడం జరిగింది. जिल्हा एसपी अखिल महाजन म्हणाले की स्वतंत्र भारत हा अनेक महान व्यक्तीच्या बलिदानामुळे फळ आहे. या स्वातंत्र्य दिनाच्या समारंभामध्ये त्यांनी कॅम्प ऑफिस आणि पोलीस मुख्यालयात तिरंगा ध्वज फडकवण्यात आला. नंतर त्यांनी जिल्ह्यातील लोकांना या 79व्या स्वातंत्र्य दिनाच्या शुभेच्छाही दिल्या. त्यांना सशस्त्र पोलिसांची मानवंदना स्वीकारली. त्यांनी त्या प्रसंगाची आठवण करून दिली की जेव्हा तेलंगणा राज्य पोलीस कर्मचारी देशासाठी अभिमानाचे हे स्तोत्र आहे आणि सर्व क्षेत्रामध्ये विकासाकडे आपले पाऊल टाकत आहे. Come on, God! Rashtra Salute! Salami! Chut! Come on, God! Gandhi! చాలా కష్టపడి ఇది ఇండిపెండెన్స్ తీసుకురావచ్చు వచ్చి తీసుకొచ్చారు. సో తెలంగాణ అంటే ఇప్పుడు చూస్తే చాలా మంచిగా డెవలప్ అయింది. ఈ తెలంగాణ వాజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ రూల్. ఆ బ్రిటిష్ రూల్ అన్న వల్ల చాలా డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇంగ్లీష్ స్కూల్స్ వచ్చినాయి, రైల్వే వచ్చినాయి, రోడ్స్ వచ్చినాయి, బ్యాంక్స్ వచ్చినాయి. బట్ ఈ నిజాం రూల్ ఉన్నప్పుడు కూడా మనం ఎప్పుడు చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్లో మనం నెంబర్ 1 ఉన్నాం. మీ అందరు తెలుగు అండ్ బయట నుండి వచ్చి చేస్తున్నారు పని వాళ్ళందరి వల్ల మళ్ళీ ఇట్లా కంటిన్యూ చేసి నెంబర్ 1 రావాలి అంటే మనం అందరూ చాలా కష్టపడాలి వస్తుంది. మళ్ళీ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్. థ్యాంక్ యూ. आदिलाबाद जिल्हा न्यायाधीश प्रभाकरराव म्हणाले की जिल्हा विधी विभागाच्या या वतीने आम्ही सर्वांना न्याय मिळावा यासाठी काम करू.
79व्या स्वातंत्र्य दिनानिमित्त न्यायाधीश, वकील, कायदा विभागातील कर्मचाऱ्यांसह न्यायाधीश आणि वकिलांनी जिल्हा केंद्रातील न्यायालय संकुलनामध्ये त्यांनी परिसरात राष्ट्रध्वज फडकवला. त्यांनी जिल्ह्यातील सर्व जनतेला स्वातंत्र्य दिनाच्या शुभेच्छाही दिल्या. श्रीमान, आपके निरीक्षण के लिए गार्ड हाजिर है. आनंद भी थोड़ा आनंद స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థాన ఆవరణలో న్యాయమూర్తులతోటి, న్యాయవాదులతోటి, న్యాయశాఖ ఉద్యోగులతోటి కలిసి పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వాతంత్ర ఫలాలు అందరికీ అందే విధంగా న్యాయశాఖ కృషి చేస్తుందని, మేమందరం కూడా దేశం కోసం, దేశ प्रजలందరికీ రాజ్యాంగ ఫలాలు అందే विधंगा కృషి చేస్తామని చెప్పేసి जिल्हा न्यायस्थान तर्फे అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. आदिलाबाद शहरामध्ये स्वातंत्र्य दिनाच्या 16 मोठ्या उत्सवात पार पडला. अनेक राजकीय पक्षांनी आपापल्या कार्यालयामध्ये तिरंगा झेंडा फडकवले, तर आर्किटेक्ट्स अँड इंजिनियर्स कार्यालयामध्ये राष्ट्रध्वज फडकवण्यात आला. जिल्हा सचिव मुडपू प्रभाकर रेड्डी आणि टीडीपी नेते अल्लुरी राजा रेड्डी यांनी शहरातील भुक्तापूर CPI कार्यालयात आणि NTR चौकामध्ये राष्ट्रध्वज फडकवले. त्यांनी भारताच्या स्वातंत्र्यासाठी दिलेल्या बलिदानाचे स्मरणही केले. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో ఈరోజు 15 ఆగస్టు సందర్భంగా జెండా ఎగరవేయడానికి మా CPI జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు ఎగరవేయాలని కోరుతున్నాను. स्वतंत्र भारत की जय. बोलो स्वतंत्र पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा. पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा. तव शुभ नामे गाये, तव शुभाशिष मागे, गाये तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 जय. 79व्या स्वातंत्र्य दिनानिमित्त शहरामध्ये अनेक ठिकाणी कार्यालयामध्ये कार्यक्रमाचे आयोजन करण्यात आले. अध्यक्ष अड्डीभोजा रेड्डी यांनी आंबेडकर चौकातील DCCB बँकेच्या कार्यालयात राष्ट्रध्वज फडकवल्यानंतर मुख्यमंत्री रेवंत रेड्डी आणि कृषी मंत्री तुम्मला नागेश्वर राव यांच्या फ्लेक्सीला दुधाचा अभिषेकही केला. शुभ नामे गाये, तव
डीसीसीबीचे अध्यक्ष अड्डीभोजा रेड्डी आणि माजी खासदार सोयम बापूराव म्हणाले की आजचा स्वातंत्र्य दिन अनेक वीरांच्या बलिदानाचे फळ आहे. 79व्या स्वातंत्र्य दिनाच्या समारंभामध्ये त्यांनी शुक्रवारी आदिलाबाद शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस येथे आयोजित राष्ट्रध्वज समारंभाला उपस्थिती लावली आणि राष्ट्रध्वज फडकवले. त्यांनी सांगितले की आपल्या देशाच्या स्वातंत्र्यासाठी आपले जीवन समर्पित करणाऱ्या महान पुरुषाच्या बलिदानाचे स्मरण केले पाहिजे. यावेळी त्यांनी 79व्या स्वातंत्र्य दिनाबद्दल जनतेला, काँग्रेस नेत्यांना आणि कार्यकर्त्यांना शुभेच्छाही दिल्या. ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు 140 కోట్ల మంది కూడా కలిసి పండుగ జరిపే రోజు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరం కూడా దేశం కోసం అనేక మంది పోరాటం చేసి స్వాతంత్రం తేవడం జరిగింది. కాబట్టి ఈ దేశం కోసం మనమందరం కూడా ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గణతంత్ర దినోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు ఎందరో మహానుభావులు స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది. ఆ మహానుభావుల జ్ఞాపకార్థంగా ఈరోజు కూడా వారి అడుగుజాడలు నడిచి ఈ యొక్క జిల్లాని, వెనుకబడ్డ జిల్లాని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమం పాల్పంచుకున్న పెద్దలు మాజీ ఎంపీ వర్యులు స్వయం బాపురావు దాదా గారికి, ఈ కార్యక్రమం పాల్పంచుకున్న మా కాంగ్రెస్ శ్రేణులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांचा जन्म एका गरीब शेतकरी कुटुंबातून झाला आणि ते स्वयंप्रयत्नातून पुढे आलेले आहे. तर या कार्यक्रमातून अमेरिकेहून आदिलाबादला आल्यानंतर त्यांनी केएसआर फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले. शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवनामध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देत आहेत. ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు.
రాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు పేదల బతుకులు మార్చుటకై పయనం కట్టినవు ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్నా ఉద్యమ కాగడమైనావో కంది సీనన్నా ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్నా గుండె గుండెను తట్టినావు కంది సీనన్నా కాంగ్రెస్ జెండా పట్టి కథన 34वी राजीव ज्योती सद्भावना यात्रा गुरुवारी रात्री आदिलाबादला पोहोचली. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी कॅम्प ऑफिस यात्रेकरूंना भव्य स्वागतही केले. कंदी श्रीनिवास रेड्डी यांच्या आदेशानुसार त्या रात्री प्रजासेवा भवनामध्ये यात्रेकरूंसाठी राहण्याची व्यवस्थाही केली होती. तर ते म्हणाले की कॅम्प ऑफिस परिसरामध्ये आयोजित 79 स्वातंत्र्य दिनाच्या समारंभामध्ये यात्रेकरूंनी सहभाग घेतला आणि राष्ट्रध्वजाला वंदन केले. यात्रेकरूंनी सांगितले की राजीव ज्योती यात्रा अध्यक्ष आर दोराई यांच्या मार्गदर्शनाखाली गेल्या 33 वर्षापासून सद्भावना ज्योती यात्रा सुरू आहे. कर्नाटक काँग्रेसच्या 150 कार्यकर्त्यांसह 34वी ज्योती यात्रा या महिन्याच्या 9 तारखेला तमिळनाडू आणि श्रीपेरुंदनू येथून सुरू झालेली आहे आणि 19 तारखेला दिल्लीत पोहोचेल. AICCचे राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खरगे, सोनिया गांधी, राहुल गांधी, अजय मानक, प्रियंका गांधी, KC वेणुगोपाल आणि इतर AICC नेते वीरभूमी येथे ज्योतीचे स्वागत करतील आणि राजीव समाधीवर या समाधीवर आदरांजली वाहील. तर त्यांनी सांगितले की यात्रा देशातील दहशतवादी आणि कारवायाविरुद्ध या राष्ट्रीय एकतेचा संदेश देत आहे. नंतर माजी खासदार सोयम बापूराव, DCCBचे अध्यक्ष डिबोजा रेड्डी यांनी शहर काँग्रेस नेत्यांसह या राजीव ज्योतीला भेट दिली आणि आदिलाबाद येथील यात्रेकरूंना निरोप दिला. అదేవిధంగా మన తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మనే ఇవ్వడం జరిగింది. మేము ఈ మన రాజీవ్ గాంధీ జ్యోతి యాలపై ఎత్తుకొని రావాలంటే మన దేశంలో శాంతి కావాలి తెలుసునా. అదే శాంతి దానికి ఒక శక్తికి ఉంటుంది మన రాజీవ్ గాంధీ సాహెబ్లు ప్రధానమంత్రి అయిన సత్యమే మనకి మన దేశానికి అనేక కొడుగులు ఇచ్చినారు, కాంట్రిబ్యూషన్ ఇచ్చినారు. 18 ఏళ్ళకి ఓటు పవర్ ఇచ్చింది. అనేక జిల్లా పంచాయతీలో మనమంతా అందరికీ సరి సమానంగా శక్తి ఇచ్చినారు. మాతి తంత్రజ్ఞానము, డిజిటల్ యాత్రే అదంతా ఇచ్చినారు మనకి తెలిసిన. మహిళా అంతా 33% రిజర్వేషన్ చేసి వాళ్ళని ఉగ్రగామిళ్ళు మానవ బాంబులా వాళ్ళని చేసింది. అందుకోసంగా అప్పుడు ఇంకా ఒక 34 ఇంకాను తయారిచ్చింది. కర్ణాటకల మొత్తం తెలంగాణ, తమిళనాడు అంతా చేరుకొని జ్యోతిని ప్రారంభిస్తారు. వాళ్ళ వంశము ఈ జ్యోతిలో ఉంది అని మేమంతా తెలుసుకున్నాము. అందరూ జ్యోతిని నమస్కరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి అన్ని పార్టీల కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ వీరులే పోరాటం చేయడం జరిగింది. దాదాపుగా అది లెక్కలేనంత నాయకులు కూడా, గొప్ప గొప్ప నాయకులు కూడా ఆనాడు మరి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తేనే ఈరోజు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే అది కాంగ్రెస్ పెట్టిన భిక్షాన్ని కూడా సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ఒక 140 కోట్ల మంది కూడా అందరం కలిసి చేసే పండుగ, ఏకైక పండుగ 79వ स्वातंत्र्य दिनोत्सव. AICC आणि TPCCच्या आव्हानानुसार गुरुवारी रात्री काँग्रेस कार्यकर्त्यांनी वोट छोड आणि खुर्ची छोड कार्यक्रमाचा भाग म्हणून मेणबत्ती रॅलीसह निषेध निदर्शने केली. कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस ते तेलंगणा तल्ली चौकापर्यंत ही रॅली काढण्यात आली. नेते गिम्मा संतोषराव म्हणाले की मोठ्या प्रमाणामध्ये मातांची उधळपट्टी करण्यात निवडणूक आयोग सहभागी आहे. त्यांनी सांगितले की देशातील अनेक मतदारसंघांमध्ये मतदार यादीमध्ये अनियमितता आहे आणि राहुल गांधी यांनी उपस्थित केलेले मत चोरीचा मुद्दा ते जनतेपर्यंत पोहोचवतील. గత పార్లమెంట్ ఎన్నికల్లో
మరి భారతీయ జనతా పార్టీ ఏదైతే దేశంలో మరి ఓటు చోరీ అనే విధంగా మరి 25 పార్లమెంటు స్థానాల్లో దాదాపు ఓటు చోరీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మా యువ నాయకుడు భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా మరి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కు కానీ వివిధ రూపాల్లో నివేదించడం జరిగింది. అయినప్పటికీ ఎలక్షన్ కమిషన్ కూడా నరేంద్ర మోడీకి ఏజెంట్ గా పనిచేస్తూ ఉంది ఈ రోజుల్లో. అందుకే భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు సోదరుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. स्वातंत्र्य दिनानिमित्त कोमरंभीम आसिफाबाद जिल्हाधिकारी कार्यालयात भव्य कार्यक्रम आयोजित करण्यात आला होता. राज्य विधान परिषदेचे उपाध्यक्ष वंदप्रकाश, आसिफाबादचे आमदार कोवा लक्ष्मी, जिल्हाधिकारी आणि जिल्हा अधिकारी प्रमुख पाहुणे म्हणून उपस्थित होते. जिल्हाधिकारी कार्यालयात या परिसरामध्ये अतिशय उत्साही वातावरणात हा सोहळा पार पडला. प्रमुख पाहुण्यांनी राष्ट्रध्वज फडकवल्यानंतर पोलिसांनी सलामी दिली. यावेळी नेत्यांनी स्वातंत्र्य सैनिकांच्या बलिदानाचे स्मरणही केले. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, మహనీయుల చిత్రపటాలు జగతికి సింగారం ఇదే మన భారతం ఇలలో చిలకలు ఆ పలుకులు ఏ పన్నును పడుతుందో చూద్దాం. ఇప్పలు మా తిప్పలు ఆ పువ్వునే మేమేరి తింటాం. बेला मंडळातील अनेक सरकारी आणि खाजगी कार्यालयामध्ये 3 महिन्यांच्या या 3 रंगाचा ध्वज फडकवण्यात आला. मुसळधार पावसातही लोकांनी स्वातंत्र्य दिनाच्या समारंभामध्ये सहभाग घेतला. प्रथम एमपीडीओ कार्यालयामध्ये MRO रघुनाथराव, प्राथमिक आरोग्य केंद्रात डॉक्टर वंशी कृष्णा, पशुवैद्यकीय कार्यालयात श्रवण कुमार, ग्रंथालयात हनुमंतू, कृषी कार्यालयात कृषी अधिकारी साई तेजा रेड्डी, पोलीस ठाण्यामध्ये प्रभारी SI महेंद्र आणि स्थानिक पंचायतमध्ये सचिव वेणुगोपाल, व्यापारी गजानन, वन विभागाचे विभाग अधिकारी नागोराव, काँग्रेस पक्ष कार्यालयात देवीदास, भाजप पक्ष कार्यालयात त्यांच्या पक्षाचे मंडळ अध्यक्ष इंद्रशेखर आणि शिवाजी चौकामध्ये ABVP नेते रवी यांनी राष्ट्रध्वज फडकवला. Fort Mary terrorist places. Pahalgam attack that
मंचिराल जिल्ह्यातील निलवई पोलीस ठाण्यामध्ये एका पुरुषाला समुपदेशनासाठी बोलवल्यानंतर पोलिसांनी मारहाण केल्याची घटना उशिरा उघडकीस आली। वेमनपल्ली मंडळातील सप्तम गावातील एका जोडप्यामध्ये भांडण झाले आणि ते निलवई पोलीस ठाण्यामध्ये गेले। तिथे पोलिसांनी पतीला मारहाण केल्याचे कळले। समुपदेशनानंतर त्यांना परत पाठवल्याला हवे होते असा प्रश्न स्थानिक लोक विचारत आहे। पीडितेने झालेल्या या अपमानाबद्दल उच्च अधिकाऱ्यांकडे तक्रार केली। जयपूर एसपी पीडितेने केलेल्या तक्रारीची चौकशी करत असल्याचेही वृत्त आहे। సార్ నేను ఈమెతోటి ఖర్చు పెట్టుకుంటా సార్, నేను తీసుకుపోతా, నేను జాదుకుంటా సార్, నేనే అండి పెడతా, అన్నీ చేస్తా సార్, నేను ఏమని ఏమి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా సార్, నేను వండి పెడతా, నేను అన్నీ చేస్తా, చేనికి ఇంకా తీసుకుపోని ఇప్పటిస్తుంది ఇత్తులు పెట్టిన కాడికి వెళ్ళి చేనికి ఇంకిది వరకు రాలేదు, అయినా మందులు కొట్టుకుంటానా, మందులు వేసుకుంటానా, ఇంట్లో బోళ్ళు దోమడానికి, బట్టలు పిండడానికి, ఒక మగోని ఒక్కని ఉన్న నాన్నను జాదుకోవాలి, ఎడ్లకు నాన్న పోతాడు, ఎన్ని చేయాలి సార్ అని మళ్ళా అనగానే గాడిద కొడతా నీకు చెప్తా అంటే అర్థమవుతలేదారా, దానికి బాగా పాన మంచిగా లేదంటున్నాడు, మళ్ళా పట్టుకొని పోయిందంటే మళ్ళీ పట్టుకపోయి కొట్టగానే సార్ కొట్టకని ఇట్లా పట్టిండు, చేయని పట్టగానే ఈడికెళ్ళి కొట్టిండు, కొట్టిన వాళ్ళు ఇంకొక పిల్లగాడు ములకలపేట రాకేష్ ఆట, ఆ పిల్లగాడు వచ్చిండు, ఇంకొకరెవరు తెలియదు, వాళ్ళిద్దరు చేతులు దొరకబట్టిండు, అట్లే కొడితే అన్నీ గమిలిపోయినాయి। ఎస్ఐ గారు నిల్వ ఎస్ఐ గారు సొంత కొట్టిండు। నా బాధ కొద్దీ ఆగలేక మన సిఐ సార్కున్నా ఏసీపీ సార్కు నిన్న వచ్చి చెప్పుకున్నా, ఇప్పుడు ఎస్ఐ మీద నేనే చెప్పిన, ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఇంకా చర్యలు అనేది రాలేదు। నేనైతే మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన, నిన్న అత్తే నాకేం తగ్గలేదు, మళ్ళీ ఇవాళ వచ్చి స్కానింగ్ తీయించుకొని మర్ర మందులు పట్టుకొని పోదాము, నేను అయితే బతికే అంత నాకు నొప్పి అంటే భరించలేండి, అది బాధ, పందామంటే పండితట్లేదు, అండుకుందామంటే చూడ అండుకునే ఓపిక చూడలేదు, ఎక్కడ ఏం చేసుకునే పని లేదు, ఎక్కడ చేనులు పనులు అక్కడ వెళ్ళిపోతాను। నన్ను ఈ స్థితికి తెప్పించిన ఎస్ఐ గారిని, నీల్వ ఎస్ఐ గారి సార్ని, పెద్ద సార్లు ఏం చేస్తాలో నన్ను మాత్రము నాకు వ్యవసాయానికి సంసారానికి రాకుండా చూడ చేసిన అవకాశాలు మాత్రం పక్కా కనబడుతున్నాయి। ఈ సార్ని ఏం చేస్తాలో పెద్ద సార్లకే దండం పెట్టి నేను సెలవు తీసుకుంటా, इंतकన్నా నేను बतके అవకాశం అయితే నాకు లేదు। स्वातंत्र्य दिनाच्या समारंभामध्ये राष्ट्रध्वजाचा अपमान करण्यात आला। मंचिराला जिल्ह्यातील भीमराव मंडळ केंद्रातील तहसीलदार कार्यालयाच्या आवारामध्ये स्वातंत्र्य दिनाच्या समारंभाचा भाग म्हणून MRO सदानंद यांनी राष्ट्रध्वज उलटा फडकवला। स्थानिक लोक संताप व्यक्त करत आहे आणि ध्वजाच्या बाबतीमध्ये निष्काळजीपणाने वागणाऱ्या या अधिकाऱ्यांवर कारवाई करण्याची मागणी करत आहे। महसूल कर्मचाऱ्यांना हे लक्षात आले आणि त्यांनी तातडीने ध्वज खाली केला आणि पुन्हा फडकवला। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। संपूर्ण जिल्ह्यात 79वा स्वातंत्र्य दिन साजरा। जिल्हाधिकारी कार्यालयात सरकारी प्रमुख पाहुण्यांनी राष्ट्रध्वज फडकवला। मंचिराला जिल्ह्यामध्ये समुपदेशना नावाखाली पोलिसांनी एका व्यक्तीला मारहाण केली। पीडितेने न्याय मागण्यासाठी पोलीस अधिकाऱ्यांकडे तक्रार केली। अव्याहतपणे चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद। राजीव ज्योती यात्रेकरूंना कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस मध्ये जेवण आणि राहण्याची व्यवस्था। सकाळी नाश्त्यानंतर स्थानिक काँग्रेस कार्यकर्त्यांनी सन्मानाने निरोप दिला। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया, तोपर्यंत पाहत रहा ANN न्यूज। नमस्कार।